శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. వారాహి గుప్త నవరాత్రులు అనేటువంటివి వస్తున్నాయి. మామూలుగా గుప్త నవరాత్రులు అనేటువంటి పదం ఎందుకు వస్తుంది అంటే, గుప్తముగా చేయాల్సినటువంటి పనులు అనేటువంటివి ముందు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆషాఢమాసం మామూలుగా రాగానే 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఈ గుప్త నవరాత్రులు అనేటువంటివి ఉంటున్నాయి. అయితే అసలు వారాహి నవరాత్రులు ఎందుకు చేసుకోవాలి, ఎవరు చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి, ఇది అందరూ చేసుకునేటువంటిది కాదు. కానీ కొంతమంది చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవచ్చో నేను పూర్తి వివరాలు చెప్తాను మీకు. మామూలుగా ముఖ్యంగా వారాహి నవరాత్రులు చేసుకునేది ఎవరు అంటే రైతులు. వరాహలక్ష్మీదేవి అని అంటున్నాం. ఈ ఆషాఢమాసములోనే ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి, ఇత్తనాల ఏకాదశి అని వస్తూ ఉన్నది. అది మనం మర్చిపోకూడదు. ఆ ఏకాదశి వచ్చేటువంటి దానికంటే ముందు 9 రోజుల పాటు వారాహి అమ్మవారి యొక్క పూజలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఎప్పుడు అంటే రాత్రులు, నవరాత్రులు, రాత్రి శబ్దము అనేటువంటిది ఎప్పుడైతే వస్తూ ఉన్నదో, ఈ నవరాత్రులు గనక మనము కరెక్ట్గా చేసుకోవాల్సినటువంటి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పూజలు ఎప్పుడైతే కరెక్ట్గా నిర్వహిస్తారో అంతా వాళ్ళ జీవితాల్లో వెలుగులే ఉండిపోతాయి గాక. అందువలన పూర్వము చాలా ఏళ్ల క్రితం అమ్మవారికి నివేదనలు చేసి, ఆ నివేదనలు 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ చేన్లు తోటలు ఉండేటువంటి వాళ్ళు పంటలు బాగా రావాలి అనేటువంటి అభిప్రాయంతో అమ్మవారిని పూజిస్తూ ఈ 9 రోజుల పాటు కూడా ఆ అమ్మవారికి నివేదన చేసి కొంత తీసుకువెళ్ళి చేన్లో అంతా కూడా చల్లేటువంటి వాళ్ళు. అలా చల్లటము వలన ఏమవుతున్నది అంటే పంటలు బాగా పండటానికి, సమృద్ధిగా పండేదానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు ఈ వారాహి నవరాత్రులలో కూడా రైతులందరూ చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, అన్నము వండి అమ్మవారికి నివేదన అనేటువంటిది చేసుకొని, ఇంట్లోనే కావచ్చు, గుళ్ళల్లోకే వెళ్ళి చేయటం అనేటువంటిది కాదు, అత్యంత భక్తి శ్రద్ధలతో రోజు కూడా ఉదయాన్నే తెల్లవారుజాముననే, అంటే రాత్రి అని అంటున్నాము కాబట్టి అపరాత్రిలో చేయాలి అని కాదు దాని అర్థం. రాత్రంతా కూడా అమ్మవారిని తలుచుకుంటూ ఉండి ఉదయాన్నే సూర్యోదయాత్తు పూర్వమే రైతులందరూ కూడా పూర్వమంతా 3:30కు 4 గంటలకు లేచి పొలాలకు వెళ్ళేటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో కాలానుగుణముగా కొంచెము తెల్లవారిన తర్వాత వెళ్ళవచ్చును, తప్పు లేదు, అందరూ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా మామూలుగా పూజలు చేసుకొని రోజు కూడా ఇంత అన్నము అనేటువంటిది అన్నప్రసాదము నివేదనగా చేసిన తర్వాత దాంట్లో కుంకుమ కలిపి, అలా కుంకుమ కలిపినటువంటి అన్నాన్ని తీసుకువెళ్ళి పొలాల్లో ఇలా చల్లినారు అంటే, చల్లటం అంటే దాని అర్థం ఏమిటంటే పడేయటం అని కాదు. దాని అర్థం అంటే ఆ భూమికి అన్నాన్ని ఆహుతి ఇవ్వటం, ప్రసాదముగా పెట్టటం, అన్నప్రసాదాన్ని భూమాతకు సమర్పించుకోవటం అనేది మనం గమనించాలి. అలా చల్లటము వలన ఏమిటంటే పంటలు ఖచ్చితముగా సమృద్ధిగా వస్తాయి అనేది గ్రహించాలి. రోజు ఒక టెంకాయ కొట్టడం, చేనుకు 9 టెంకాయలు, నవరాత్రులు కదా,
అలా చేసుకున్న తర్వాత అందుకే అమ్మవారిని ఎంత ఆరాధిస్తుంటారో ఖచ్చితముగా ఇత్తనాల ఏకాదశికి తొలి ఏకాదశికి మంచి వానలు పడేటివి. ఆ వానలు పడినటువంటి దాని వలన సేద్యము చేసుకొని ఇత్తనము వేసుకోవటం అనేటువంటిది జరిగేటువంటి ప్రక్రియలలో భాగమే ఈ ఆషాఢమాసములో వచ్చేటువంటి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు అనేటువంటిది ఒకటి. ఇంకా ఇలా రైతులు రోజు ఒక టెంకాయ కొట్టడము, ఉదయాన్నే అమ్మవారికి నివేదన పెట్టినటువంటి కుంకుమ కలిపినటువంటి అన్నాన్ని నివేదన పెట్టి తీసుకువెళ్ళి అలా పొలాల్లో పంటలు బాగా వస్తున్నటువంటి వాళ్ళకు అవసరం లేదు, లేదా ఇంకా బాగా రావాలి అనేటువంటి దాంతోనూ చేసుకోవచ్చును. అలా చేసి ఈ 9 రోజుల పాటు గనక చేసుకున్నారు అంటే పంటలు సమృద్ధిగా వస్తాయి. ఇది రైతుల యొక్క క్షేమము కోసము చేసుకునేటువంటి పండుగ అనేటువంటిది గుర్తించాలి. ఇంకా భూముల యొక్క తకరారులు ఉంటాయి. ఏదైనా కానీ కోర్టులో ఉండి ఈ భూమి తకరారుగా ఉన్నది, నేను అమ్మాలి అనుకుంటుంటే ఎంతకాలమైనా అమ్మలేకపోతున్నాను, లేదా నాకు గృహము కావాలి, నాకు ఇల్లు కావాలి, నేను ఇల్లు కొనాలి అని అనుకునేటువంటి వాళ్ళు కానీ, మరి భూమి మీదనే కదా ఇల్లు ఉంటుంది, గృహము కానీ స్థలము కానీ పొలాలు కానీ ఇవన్నీ కూడా మనకు అమ్మవారు అనుగ్రహించాల్సినటువంటి విషయం ఉంది ఎప్పుడూ కూడా. అందుకని కొత్తగా ఇల్లు కావాలనుకునేటువంటి వాళ్ళు కానీ, లేదా భూమి తకరారులు ముందు ఏదైనా భూమి తకరారులు ఉంటే, లేదా భూమి మనకు ఏదైనా ఒకరికి అమ్మినాము మనకు డబ్బులు రాలేదు ఈ భూమి నుండి అని అనుకునేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఆ భూమిలో మామూలుగా ఈ 9 రోజుల పాటు ఒక్కొక్క టెంకాయ కొట్టి రోజు ఒక టెంకాయ ఆ భూమికి కొట్టడం, భూమాతకే ఆ 2 చిప్పలు వదిలేయటం, అలాగే నీళ్లు అలా చల్లేయటం. మనం ఏదైతే భూమిలోకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది కదా, ఏ దిక్కుకు చెయ్యాలి గురువు గారు అని మళ్ళీ అడుగుతుంటారు. భూమిలోకి ఎంటర్ అయ్యేదానికి ఏదైతే స్థలం ఉంటుందో ఆ నడుచుకుంటూ పోయి మన భూమిలోకి ఎక్కడైతే అడుగు పెడతామో అక్కడే టెంకాయ కొట్టవచ్చును, ఏం తప్పు లేదు. రోజు ఒక టెంకాయ కొట్టటము, వదిలిపెట్టేయటము, కాస్త అన్నము చేసి ఆ కుంకుమ కలిపినటువంటి అన్నాన్ని అలా చల్లటం, అలా అంటే ముద్ద ముద్దగా కాకుండా మెతుకులుగా చేసి చల్లటం. చల్లితే భూశాంతి జరుగుతుంది ఎప్పుడూ కూడా, భూమికి శాంతి కలగటం అనేటు. చాలామంది ఆటలు ఇవ్వటము అని ఇస్తూ ఉంటారు, రక్తశాంతి, ఇది అన్నశాంతి. అందుకని అన్నశాంతి ఎప్పుడైతే దానములలో అన్నదానము మిన్నా అన్నారు. ఎంత డబ్బు ఇచ్చినా చాలు అనడు, ఎన్ని వస్త్రాలు గుడ్డలు ఇచ్చినా చాలులేబ్బా అనుకోం, ఇంకా ఎంత బంగారు ఇంకేది ఇచ్చినా వద్దనరు. అన్నము మాత్రము కడుపు నిండా పెట్టంగానే ఇంకా చాలు నాకు వద్దు అనేటువంటిది అన్నము ఒక్కటే, అది గ్రహించాలి మనం. అందువలన అన్నశాంతి అనేటువంటిది ఎప్పుడైతే భూమికి జరుగుతుందో, భూముల వలన ఉండేటువంటి ఇబ్బందులు ఎవరెవరైతే పడుతున్నారో, మాకు ఈ భూమి అమ్ముడుపోలేదు గురువుగారు, మాకు దీని నుండి డబ్బులు రావాలి గురువుగారు అనుకునేటువంటి వాళ్ళు ఈ ప్రక్రియలు ఈ 9 రోజుల పాటు కంటిన్యూగా చేస్తున్నారంటే ఖచ్చితముగా మీకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇల్లు కావాలి, గృహము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఒక ప్రక్రియ ఉన్నది. ఏమిటి? ఈ 9 రోజుల పాటు కూడా ఎర్రటి ఒత్తితో, బాగా గమనించాలి, ఎర్రటిది ఏది దొరకలేదు అంటే తెల్లని ఒత్తే తీసుకొని దానికి కుంకుమ బాగా పట్టించి ఎర్రటి ఒత్తిగా తయారు చేసి అఖండ దీపారాధన అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక ప్రమిద కొనుక్కొని ఆ ప్రమిదలో నువ్వుల నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు,
తినే నూనె కావచ్చు, ఆవు నెయ్యి కావచ్చు, మీ సౌకర్యం, మీ శక్తియానుసారం ఏదైనా సరే. అలా ఇంట్లో దేవుడి దగ్గర అఖండ దీపారాధన అనేటువంటిది ఈ 9 రోజుల పాటు కూడా మీరు పెట్టుకున్నారు అంటే భక్తి శ్రద్ధలతో తప్పకుండా గృహయోగం అనేటువంటిది మీకు తప్పకుండా కలిగి తీరుతుంది. ఖచ్చితముగా మీరు నూతన గృహాన్ని కొనుక్కోగలడము కానీ, కట్టించుకోవటము కానీ, మీ సౌకర్యం ఏదైనా కావచ్చు. ఇంతకు భూమి వలన జరగాల్సినటువంటిది ఇవి. మరి మాకు ఉద్యోగం రాలేదు గురువుగారు, మరి మాకు ఎలా ఇది పెడితే వస్తుందా అని అనుకోవచ్చు. మిగతా కోరికలన్నీ కూడా కోరుకోవచ్చును, కోరుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు. ఎక్కువ శాతము భూమికి సంబంధించినటువంటివి కాబట్టి వారాహి అనేటువంటి అమ్మవారు, వారాహి నవరాత్రులు. వారాహి అంటే సప్తమాతృలలో ఒకరు అమ్మవారు. పూర్వం ఎప్పుడో చాలా వందల వేల సంవత్సరాల క్రితం మనకు నిధులు అనేటువంటివి భూములలో దాచిపెట్టుకునేటువంటి ఇది ఉండింది. భూగర్భంలో పెట్టేటువంటి వాళ్ళు రాజులు. అప్పుడు ఈ 9 రోజుల పాటు విపరీతమైనటువంటి అందుకనే గుప్త నవరాత్రులను ఎందుకు వచ్చాయి? నిధులు నిక్షేపాలను ఈరోజు మనం అందరం ఆలోచన చేస్తూ ఉండేది పూర్వము చాలా ఉపయోగపడేటువంటి ఇది. అందుకని ధనాన్ని ఇప్పుడు బ్యాంకులు, స్విస్ బ్యాంక్ అని లేదా ఆర్బీఐ అని ఇంకోటని బ్యాంకుల్లో లాకర్లని పెట్టుకొని మనము బంగారులు దాచుకుంటున్నాం. పూర్వమంతా కూడా భూమాత కడుపులోనే పెట్టి దాచుకునేట్టుగా చేసేటువంటి వాళ్ళు. ఈ 9 రోజుల పాటు కూడా పెట్టి కొన్ని మంత్రానుష్ఠానముతో చేసి గుప్తముగా అంటే ఎవరికి తెలియకుండా చేసి కనికట్టు, మంచి కట్టు, ఇది వ్యవహారము తెలిసినటువంటి మహనీయులైనటువంటి పండితోత్తములతో చేసి అలా ఉంచేటువంటి వాళ్ళు. అందుకనే నిధులు అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము. ఇవన్నీ ఎక్కడివి అంటే పూర్వము అలా భూమాతను తల్లి నీ గర్భంలో పెట్టావు, జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పి అవన్నీ కూడా దాచుకుని చేసేటువంటి వాళ్ళు. అలాగే పంటలు ఎవరికి కావాలన్నా ఈనాడు ధనం ఎక్కువ ఉంది. ఆనాడు ఎకరాలు భూమాతను నమ్ముకొని ఈరోజు కూడా రైతన్నలు ఉంటున్నారు. దేనికి అంటే ఆ భూమిని నమ్ముకున్న వాళ్లే కదా, భూమాతను నమ్ముకుంటేనే కదా అన్నము అందరికీ. అందుకనే దేశానికి వెన్నెముక రైతు అన్నారు. రైతు ఒక్కడు పండించినాడు అంటే యావత్తు ప్రపంచంలో ఎక్కడెక్కడి వాళ్లకో తిండి వెళుతున్నది. అంతమందికి తిండి పెట్టగలిగినటువంటి సామర్థ్యము ఒక్క రైతన్నకు మాత్రమే ఉన్నది. అటువంటి రైతులకు చాలా ముఖ్యమైనటువంటి పండుగ ఈ వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అనేటువంటిది. అందుకనే పొలాల్లోనే అమ్మవారి గుళ్ళు అనేటువంటివి కట్టుకుని అక్కడే ఆరాధన చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పొలాల్లో కొంతమంది పొలాల్లో చిన్న చిన్న అమ్మవారి గుళ్ళు ఎందుకు ఉంటాయనుకుంటున్నారు? ఇందుకే ఉంటాయి. ఆ పొలాన్నంతా కూడా అమ్మవారు చల్లని చూపుతో చూస్తుంది అని. అవే మళ్ళీ మనకు బోనాలు పండుగగాను, గ్రామ దేవతలుగాను అన్నీ కూడా మనం తర్వాత మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఈ పొలాలకు చేసుకునేటువంటి ఇదంతా కూడా వారాహి అమ్మవారి ఇది అని నేను చెప్పినట్టుగా చెయ్యండి. తప్పకుండా మీకు అందరికీ కూడా జయము కలిగి తీరుతుంది గాక. జయోస్తు.